ఒకే రోజు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అసెంబ్లీ సాక్షిగా రెండు కీలక ప్రకటనలు చేశారు. అవును, 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాలో బ్యాన్ విధిస్తున్నట్టుగా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం ఇదే మాదిరిగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా, బ్యాన్ విధిస్తున్నట్టుగా ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 2026-27ನೇ ಸಾಲಿನ ಆಯವ್ಯಯವನ್ನು ಸದನದ ಮುಂದೆ ಮಂಡಿಸಲು ನನಗೆ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ. ಪ್ರಗತಿಶೀಲ ರಾಜ್ಯದ ಜನರ ತೆರಿಗೆ ಹಣಕ್ಕೆ ಪ್ರಮುಖ ಟ್ರಸ್ಟಿಯಾದ ನಾನು ಸರ್ವರ ಏಳ್ಗೆಯನ್ನು ಬಯಸಿ 17ನೇ ಆಯವ್ಯಯವನ್ನು ಮಂಡಿಸುತ್ತಿದ್ದೇನೆ. ನಾಡಿನ 7 ಕೋಟಿ ಕನ್ನಡಿಗರ ನಿರೀಕ್ಷೆಗಳನ್ನು ನಾವು ಅರಿತಿದ್ದೇವೆ. ಅವರ ಕನಸುಗಳನ್ನು ನನಸು ಮಾಡುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬದ್ಧತೆಯಿಂದ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿದೆ. ಈ ಆಯವ್ಯಯವು ನಾಡಿನ ರೈತರ, ದಮನಿತರ, ಕಾರ್ಮಿಕರ, ಮಹಿಳೆಯರ, ಅಶಕ್ತರ, ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ, ವಿದ್ಯಾರ್ಥಿ, ಯುವಜನರ, ವ್ಯಾಪಾರ ಮತ್ತು ಕೈಗಾರಿಕೋದ್ಯಮಗಳಲ್ಲಿ ತೊಡಗಿಕೊಂಡವರ ಕನಸುಗಳು ಮತ್ತು ಅವಿಶ್ವಾಸವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುವ ಜೀವಂತ ದಾಖಲೆಯಾಗಿದೆ. ಧನಶೀಲ, ಮನಶೀಲ, ತನುಶೀಲ, ಸರ್ವಮಯ ದಕ್ಕಿಂಗೆ ಕಾಂಬುದೆಲ್ಲವೂ ಶೀಲ. ಇಂತಿ ವ್ರತ ಸಂಪದವೆಲ್ಲವೂ ಆಹಾರ ಕುರಿತು ಮಾಡುವ ನೇಮ ಎಂಬುದ ತಾನರಿಯಬೇಕು. ವಚನಕಾರ್ತಿ ಅಕ್ಕಮ್ಮ 2026-27ನೇ ಸಾಲು. సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ మీడియాలో 16 ఏళ్ళు లేదా 13 ఏళ్ల లోపు వారికి రెస్ట్రిక్షన్స్ విధించాలి అన్న దానిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఎంతవరకు బాగానే ఉంది, కానీ ఇదంతా అయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు, సాధ్యాసాధ్యాలపై వాళ్ళు చెప్పేదేంటి, ఒకసారి దీనిపైన మనం మాట్లాడదాం. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు ఐటీ ఎక్స్పర్ట్ నిఖిల్, అలాగే జాన్ హేమంత్ కుమార్ సైకాలజిస్ట్ మరికొద్దిసేపట్లో అందుబాటులోకి వస్తారు. నిఖిల్ గారు నమస్తే. జాన్ హేమంత్ కుమార్ గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. నిఖిల్ గారు, జాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ నిఖిల్ గారు, మీరు ఐటీ ఎక్స్పర్ట్ కాబట్టి నేను మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు పిల్లల్ని 16 ఏళ్ళు 13 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాను దూరం చేయడం, రెస్ట్రిక్షన్స్ విధించడం సాధ్యమేనా? కొన్ని టెక్నాలజీగా చూసుకుంటే సాధ్యం అవుతుంది, కానీ బైపాస్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య పేరెంట్స్ ఫోన్ల నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ టెక్నికల్గా చూసుకుంటే ఇప్పుడు మనకి యూఎస్లో ఈ లా అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. చిల్డ్రన్స్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్స్, దాని తర్వాత మనం ఆస్ట్రేలియాలో కూడా చూసుకున్నారు, ఫస్ట్ ఇప్పుడు మన కర్ణాటకలో విధించారు. ఇవి టెక్నికల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా మొబైల్ వాడేటప్పుడు ఈమెయిల్ ఐడి క్రియేషన్ దగ్గర నుంచే వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కానీ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే బైపాస్ చేసి యాప్ యాక్సెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది కొంతవరకు మాత్రమే. లేదు వాళ్ళు బైపాస్ చేయాలి అని అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఫోన్ తీసుకొని కూడా వాడుతూ ఉంటారు. సో అక్కడ మనము ఫుల్ ఫ్లెడ్జ్ 100% బ్యాన్ అనేది చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. కొంతవరకు ఏంటి అంటే ఒక 60-70% అయితే పాసిబుల్ ఉందా అంటే పాసిబుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సైకాలజిస్ట్ హేమంత్ కుమార్ గారు ఉన్నారు. హేమంత్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. హేమంత్ కుమార్ గారు, పిల్లలపై సోషల్ మీడియా చూపిస్తున్న దుష్ప్రభావం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియాను దూరం చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? సార్ చెప్పినట్టు టెక్నికల్గా అయితే యూస్ఫుల్ ఉంటుంది.
కానీ టెక్నాలజీ కన్నా ఎక్కువ మానసికంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఈ మధ్య బిహేవియరల్ ఇష్యూస్, అటెన్షన్ స్పాన్, రిలేషన్షిప్ ఇష్యూస్, లోన్లీనెస్, ఈవెన్ సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభావం బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా యాక్టివిటీస్. ఉమ్. పర్టికులర్గా 2-3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంతో పిల్లలు బాగా ఎంగేజ్ అయిపోయి చదువులు పక్కన పెట్టేయటము, ఫోకస్ ఉండకపోవటం, రిలేషన్షిప్స్లలో రకరకాల తేడాలు రావటము, స్టడీస్ పైన కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్స్ వాళ్ళు. ఇది గమనించుకుంటా ఉంటే బ్యాన్ చేయటం చాలా చాలా ముఖ్యము అన్నట్టుగా అనుకుంటాం. 13 ఇయర్సే కాకుండా 16 ఏళ్ళ వయసు దాకా చంద్రబాబు గారు ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. అంటే సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా వాట్సాపా, యూట్యూబా, ఇవా లేదు ఈ సెల్ ఫోన్ అలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వైజ్ గా రెఫరెన్సెస్ కొరకు గూగుల్ సెర్చ్ చేయటం అట్లాంటివి ఏమైనా ఉంటే కొన్ని స్పెసిఫిక్ టార్గెట్ ఓరియంటెడ్ గా చేసుకోవచ్చు స్కూల్ వర్క్ వరకు. అది స్కూళ్ళలో కూడా ప్రొవిజన్స్ ఉంటాయి, లిమిట్ చేస్తారు దాన్ని ఎంతవరకు వాడొచ్చు ఎంతవరకు వాడవద్దు అని. కొన్ని స్కూల్స్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ముందే డౌన్లోడ్ చేసి పెట్టేస్తారు కొంచెం డేటా. అదే డేటాను పిల్లలు బ్రౌజ్ చేసేటట్టు చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎక్స్టెన్సివ్ గా బయటికి పోనీకుండా ఉండదు. అలాగనే ఇంట్లో కూడా పేరెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలో 18 ఇయర్స్ పిల్లలు బండి తీసుకొని డ్రైవ్ హేమంత్ కుమార్ గారు చేస్తే ప్లీజ్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, కొంచెం వెనక కూర్చోండి ప్లీజ్ కుదిరితే. Yeah. ఓకే ఓకే పర్ఫెక్ట్. దట్స్ ఓకే. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎలా అయితే డ్రైవింగ్ కొరకు ఉంది, ఒక చిన్న పిల్లగాడు బిలో 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవింగ్ చేసుకొని యాక్సిడెంట్ చేస్తే పేరెంట్స్ విల్ బి పుట్ ఇన్ జైల్ ఆర్ దే విల్ బి ఫైన్డ్. అట్లాంటి కాన్స్టిట్యూషన్ ఏమైనా తయారు చేసి పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా నుంచి ఉందని రెస్ట్రిక్ట్ చేయడానికి మనం కొంచెం బ్యాన్ సిస్టమేటిక్ గా అసలు strict గా సోషల్ మీడియాలో పిల్లలను పాడు చేస్తున్నది ఏది ఏంటి? ద యూజ్ అంటే అడిక్షన్ లాగా యూజ్ చేస్తున్నారు చూడండి, అది అట్రాక్షన్. ఇప్పుడు ఏం యూజ్ చేస్తుండ్రో అది సెకండరీ. గేమ్సా లేదా సోషల్ మీడియాలో ఫోన్ సైట్సా లేదంటే స్పెసిఫిక్ ఏమైనా సైట్స్ చూసి డిస్టర్బ్ అవుతుండ్రా, అది సెకండ్ పార్ట్. టెక్నికల్గా ఏంటంటే మానసికంగా పిల్లలు బిహేవియరల్ ఇష్యూస్, వాళ్ళ లోపల ఉండే నర్వస్ సిస్టమ్ ఏవైతే అటాక్ అవుతున్నాయో దానివల్ల ఇబ్బందులు ఏవైతే వస్తున్నాయో మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెంటల్ హెల్త్ విపరీతంగా సఫర్ అవుతున్నారు పిల్లలు. సో సోషల్ మీడియాలో సార్ చెప్పినట్టు మేజర్గా చూసుకున్నట్టయితే మీరు ఒక పెద్ద పార్ట్ కూడా మర్చిపోతున్నారు. ఒక మేజర్ పార్ట్ సైబర్ క్రైమ్స్ కూడా చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. యా ఎగ్జాక్ట్లీ. ఏంటన్నారు? ఒక్క ఫైనాన్షియల్గా నిమిషం. ఇన్వెస్ట్ చేయడము. నేను అడిగింది గుచ్చి అడిగింది ఎందుకు అని అంటే కొంతమంది ఏమన్నారంటే మా పిల్లల్ని ఉదయం 7 గంటలకి రెడీ చేసి స్కూల్కి పంపేస్తాం, 7 గంటల నుంచి 3-4 గంటల వరకు స్కూల్లో ఉంటారు, ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి 5 అవుద్ది, 1 గంట వాళ్ళు మొబైల్ ఏదో ఒకటి చూసుకుంటున్నారు, తర్వాత 1 గంట ట్యూషన్ పంపిస్తున్నాం, తర్వాత వెళ్ళి హోంవర్క్ ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు, రోజుకు 1 గంట ఇట్లా అంటున్నారు. ఒకవేళ సండే వచ్చింది అంటే వాళ్ళు అక్కడ లేదు, హాలిడేస్లో మాత్రం పిల్లలకి అంటే వాళ్ళ దగ్గర కూర్చోరు కాబట్టి ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు. అవును. సో ఇలాంటి సమయంలో వాళ్ళు చూసి 1 గంట అరగంట ఏంటి వాళ్ళపైన చూపిస్తాం ప్రభావం? అంటే ఓన్లీ సోషల్ మీడియా దగ్గర నుంచి మాత్రమే రావాలా? పిల్లల మానసిక వికాసానికి తీసుకునే పక్షంలో స్కూల్లో ఆటలాడించని స్కూల్స్ దగ్గర నుంచి, సన్లైట్కి ఎక్స్పోజ్ చెయ్యని దగ్గర నుంచి, అంటే బాలల హక్కుల కోసం అని అనుకుంటే ఈవెన్ ఎండకి సన్లైట్కి ఎక్స్పోజ్ కాని పిల్లల్లో వైటమిన్ డి లోపిస్తే కూడా వాళ్ళ మానసిక సమస్యలు వస్తుంటుంటాయి. సో కేవలం సోషల్ మీడియా ఒక్కదాన్ని బ్యాన్ చేయగలమా? చేస్తే గుడ్ ఫలితాలు వస్తాయా? సోషల్ మీడియా ఎందుకు అని అన్నారంటే మీరు యావరేజ్గా చూసుకున్నట్టయితే అక్రాస్ ద వరల్డ్గా చూసుకుంటే మనకు ఒక సోషల్ మీడియా కన్జంప్షన్ ఎంత చూసుకున్నారంటే యావరేజ్గా ఒక పర్సన్ మొత్తం స్టార్ట్ చూసుకుంటే 5 అవర్స్ పైన ఒక పర్సన్ సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ సోషల్ మీడియా అంటే ఏమేమి వస్తాయంటే ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అప్పుడప్పుడు యూట్యూబ్ కూడా కన్సిడర్ చేస్తారు, లింక్డ్ఇన్ వస్తుంది. చాలామందికి ఏమైపోయిందంటే ఈ ఫేస్బుక్, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు గమనించినట్టయితే ఈ అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పాటల వీడియోలు చూస్తున్నారు అంటే మళ్ళీ మీరు స్వైప్ చేస్తే మళ్ళీ పాటల వీడియోలు వస్తాయి, మీరు కామెడీ చూస్తుంటే మళ్ళీ కామెడీ వస్తాయి. ఇక్కడ మీరు 1 అవర్ 2 అవర్స్ అనుకుంటున్నారు కానీ రాత్రి 12, 2, 3, పొద్దున్న 4, 5 వరకు కూడా పిల్లలు నార్మల్గా సండేనే సాటర్డే అని చెప్పి చూస్తూ గడిపేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఒక పాయింట్ అప్పుడు ఇదే పిల్లలకి సోషల్ మీడియాను దూరం చేయండి అని అన్నప్పుడు 11 గంటలకు బెడ్కి వెళ్ళాల్సిన టైంలోనూ పిల్లలు సోషల్ మీడియా చూస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు వాళ్ళకి ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళకి ఫోన్లు ఇచ్చి, సో ఈ తల్లి తండ్రిలో మార్పు రానంతసేపు కేవలం ఈ ఏజ్ 16 ఏళ్ళ లోపు అంటే 21 ఏళ్ళు ఎంటర్ చేసి వాడు సోషల్ మీడియా వాడతాడు. ఇప్పుడు మనం ఒకటి అంటాం, బహిరంగ ధూమపానం నేరం అని అంటాం, బయట ఎక్కడ చూసినా బహిరంగ ధూమపానం కనిపిస్తుంటుంది.
బహిరంగ మద్యపానం నేరం అంటాం. చాలా చోట్ల బ్రాందీ షాపుల దగ్గరే ఓపెన్ చేసి లూజ్ అమ్మేస్తున్నారు. మరి ధూమపానం, దీన్ని ఇంతకుముందు నాకు ఒకరు కమెంట్ చేశారు, ఇది పక్కాగా అమలవుతుంది. ఎంత పక్కాగా అమలవుద్ది అంటే బహిరంగ ధూమపాన నిషేధం అంత పక్కాగా దీన్ని అమలు చేయాలని సర్కాస్టిక్గా మాట్లాడారు. సో దాని గురించి నేను అంటుంటా, కేవలం ఒక చట్టం చేశామన్న దానిపైన ఇంప్లిమెంటేషన్ ఎలాగన్న దానిపైన జరుగుద్దా? ఇక్కడ మనకు మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే జరగవచ్చు. ఒకటి పేరెంట్స్, ఇంకొకటి టీచర్స్, ఇంకొకటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇంకొకటి టెలికాం ప్రొవైడర్స్, ఇంకొకటి మన టెక్నాలజీ ఏదైతే వాడుతున్నామో టెక్నాలజీ యొక్క ప్రొవైడర్స్ కూడా. రాదర్ దానికన్నా ఇవన్నీ అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒక లూప్ హోల్ అయితే పక్కా ఉంటుంది మీరు చెప్పినట్టు. దానికన్నా నాకు ఇంకోటి అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళకి స్పెసిఫిక్ టెక్నాలజీ రిలేటెడ్ ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో కాలేజ్లలో దే హ్యావ్ దేర్ ఓన్ ట్యాబ్ సిస్టమ్స్ వచ్చాయి. వాళ్ళ దాంట్లో ఓన్లీ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ కాంటెంట్, వాళ్ళకి యూజ్ అయ్యే కాంటెంట్ని మాత్రమే ఫిల్ చేసి ఇచ్చేస్తారు. ఏది కూడా చూస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చిన్న పిల్లల దగ్గర కూడా ఇప్పుడు పేరెంట్స్ తినిపించడానికి కూడా వాళ్ళు ఏంటంటే కోకో మిలన్ అని అవని ఇవన్నీ వీడియోలు పెట్టేసేసి యూట్యూబ్లో చూపించుకుంటూ తినిపించేస్తున్నారు. సో అందుకు ఇప్పుడున్న టైంలో అంటే చంద్రబాబు గారు తీసుకున్న డిసిషన్ అయితే ఒక సైడ్ చూసుకున్నట్టయితే మంచి డిసిషనే, కానీ ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్కి ఎంత అవుతుందని ఇంపార్టెంట్ చూసుకోవాలి. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే ఇంకొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే ఈ ఏఐ వచ్చిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా టెక్నాలజీ ఇంకెక్కువ పెరిగినాక కూడా మన లైఫ్స్ అన్నీ కూడా ఈ హ్యూమన్ ప్రపంచానికి నార్మల్ వరల్డ్కి దూరంగా వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఆడుకోవడం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా మెంటల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి. ఇప్పటికీ స్ట్రెస్ పెరిగిపోయింది, ఇప్పటికీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి, చాలామందికి ఐసెట్స్ వచ్చింది, చాలామంది నెక్ పెయిన్ ఇష్యూస్ రావడము, ఫోకస్ తగ్గిపోవడము. ఇప్పుడు హ్యూమన్ అటెన్షన్ స్పాన్ మొన్న రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే హార్డ్లీ 6 seconds to 7 seconds. ఏదైనా చెప్పింది వినలేదు, నచ్చలేదు, టీచర్ చెప్పినా కూడా ఇన్ కేస్ టీచర్ చెప్పినా వినలేదు, నచ్చలేదు అని అంటే ఇమీడియట్గా డైవర్ట్ అయిపోతాడు. సో అంత పీక్ లెవెల్కి ఓవర్ టెక్నాలజీ పైన డిపెండెన్సీ పెరుగుతుంది. కాబట్టి టెక్నాలజీ నుంచి అదర్ సైడ్ యాక్టివిటీస్ పెట్టడానికి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ యొక్క సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి నేను భావించవచ్చు. ఈవెన్ నిజానికి సోషల్ మీడియాకు అలవాటు పడిపోవడం పిల్లలకి అంతే హానికరం, పెద్దవాళ్ళకి అంతే హానికరం. కానీ పిల్లల్లో ఏంటంటే ఆ ఏజ్ నుంచి నేర ప్రవృత్తి ఇంకా పెరిగిపోతుంది. దానికి సైకాలజిస్ట్ హేమంత్ కుమార్ గారు చెప్పాలి. పిల్లల్లో ఎటువంటి స్వభావం పెరుగుతుందండి ఈ సోషల్ మీడియా ముందు ఎక్కువగా గడపడం వల్ల? అంటే ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి ఏంటంటే 18 years వచ్చే వరకు మెదడు పెరుగుతూ ఉంటుందండి. 18 yearsలో ఆగిపోతుంది, అంటే దాని ఫుల్ సైజ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఈ పెరిగే మెదడుని మనము జాగ్రత్త కాపాడుకుంటే అందులో పోయే ఇన్పుట్స్ దాని వలన ఏదైతే బ్రెయిన్ న్యూరాన్స్ కనెక్ట్ అవుతాయో అది ఎట్లాంటి ఎక్స్పోజర్తో కనెక్ట్ అయిపోతుంది అంటే దాని లైఫ్ లాంగ్ అవి ఫిక్స్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు 18 ఏళ్ళ వరకు, 18 ఏళ్ళ వరకు. దాని తర్వాత మనకు అంత టెన్షన్. ఇందాక మీరు అడిగారు కదా పెద్దవాళ్ళలో పిల్లవాళ్ళు తేడా ఉంటుందంటే డెఫినెట్గా ఇప్పుడు పెద్దవాళ్ళు కొంచెం పెద్దగా మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలోళ్ళు సోషల్ మీడియాలో వాడితే వాళ్ళ మీద అంత ఇంపాక్ట్ పడదు, కొంచెం అడిక్షన్ ఉంటుంది, ఏదో టైంపాస్ అయిపోతుంది, వాళ్ళు కూడా విసిగిపోయి పక్కన పెట్టేస్తారు, కంటిన్యూస్గా చూడరు. అదే పిల్లలు డెవలపింగ్ బ్రెయిన్ కాబట్టి వాళ్ళ బ్రెయిన్ ఎట్లా తయారైపోతుంది అంటే ప్రతిసారి అది చూస్తేనే అవుతుంది. ఇప్పుడు తినిపించుకుంటూ పిల్లలకు టీవీ అది గ్యాడ్జెట్ ఏదో ఒకటి పిల్లలది పెట్టి చూపించుకుంటూ తినిపిస్తూ ఉండరు. అది అలవాటు ఎట్లా అయిపోతుంది అంటే అది చూపిస్తేనే వాళ్ళు తినగలుగుతారు, తిన్నదే అరగలుగుతారు, లేదా తినరు. పిల్లలు చదివేటప్పుడు కూడా సోషల్ మీడియా పక్కన పెట్టుకొని చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళ హోంవర్క్ చేసుకోవడం స్టడీ చేసుకోవడం చేస్తూ ఉంటారు. వాళ్ళు విపరీతంగా ఎగ్జామినేషన్లో చాలా కష్టపడతారు పిల్లలు. వాళ్ళకి అన్నీ వచ్చి ఉంటాయి కానీ రాసేటప్పుడు ఏమవుతుందంటే మైండ్ అసలు కోఆపరేట్ చేయదు. సో ఇవన్నీ మనం గమనించుకోవాల్సి ఏంటంటే డెవలప్మెంటల్ పీరియడ్లో పిల్లలకు గ్యాడ్జెట్స్ లేకుండా ఉంటే చాలా చాలా బెటర్. పర్టికులర్గా మొదటి 6 ఏళ్ల వయసు లోపలైతే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి గ్యాడ్జెట్స్కి ఎక్స్పోజ్ అవ్వద్దు, ఈవెన్ టీవీ కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎందుకంటే 18 వయసు లోపల 100% డెవలప్ అవుతుందంటే బ్రెయిన్ 6 years వయసు వచ్చే వరకు 90% బ్రెయిన్ డెవలప్ అయిపోద్ది. ఆ డెవలప్ అయ్యే బ్రెయిన్ మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఓకే. నిఖిల్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి తల్లిదండ్రులారా మీరే వినండి. మీరు చేసే తప్పులకి ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి వస్తున్నాయి. కేవలం మీరు చేసే తప్పులకే, అంటే మనం చేసే తప్పులకి ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సి వస్తున్నాయి. హేమంత్ కుమార్ గారు చెప్పారు, బ్రెయిన్ ఎదుగుదల 18 ఏళ్ళ వరకు ఉంటుంది. మీ పిల్లల కోసమే మీరు జాబులకు వెళ్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతుంటుంటారు, కానీ వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం వల్ల మీ పిల్లల ఎదుగుదలను మీరే చంపేస్తున్నట్టు. అందుకే మీకోసం చట్టాలు చేయాల్సి వస్తుంది. సో ఒక్కసారి దీనికి మీరు ఎంతవరకు సహకరిస్తే చట్టాలు అంతగా ఇంప్లిమెంట్ అవుతాయి, మీ పిల్లలు అంత మానసిక వికాసంతో మీరు కోరుకున్న ఎదుగుదలను వాళ్ళు సాధించగలుగుతారు. మీరు సెల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళ ఆటలు ఆడుతూ ఉంటే మీరు వాళ్ళ ఎదుగుదలను మీరే కిల్ చేసినట్టు అవుతుంది. ఓకే నిఖిల్ గారు,
ఇందులో అంటే చట్టం చేయడం అంటే ఏంటి? సోషల్ మీడియాలో పిల్లల్ని దూరంగా ఉంచటం అంటే ఏంటి? వాళ్ళ సొసైటీకి దూరంగా ఉంచినట్టు, సొసైటీతో ఇంటరాక్షన్‌కి దూరం చేసినట్టు అవుతుందా? లేదు వాళ్ళని గేములు ఇప్పుడు మనం చూసాం. ఒక్క విషయం చెప్తాను. చిన్నప్పుడు మనకు అమ్మా నాన్నలు తినిపించేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని చెబుతూ చందమామను చూపించి, ఆకాశంలో నక్షత్రాలను చూపించి తినిపించేవారు. లేదు ఆ సమయంలో నీతి కథలు చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే ఫోన్‌లిచ్చి వాళ్ళు ఫోన్‌లో ఆడుతుంటుంటారు. అందులో ఏముంటది? "ఏసేయ్ వాడిని, చంపేయ్, వచ్చేసాడు, పొడిసేయ్" ఇలాంటి ఆటలతో చిన్నప్పటి నుంచే పెంచుతూ ఉన్నాం. కరెక్ట్. సో సోషల్ మీడియాని దూరం చేయడం అంటే దేన్ని దూరం చేయాలి? సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న కాంటెంట్, డిజిటల్ ప్రపంచంలో ఉన్న కాంటెంట్, ఇంటర్నెట్‌లో కొన్ని ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు పాన్ రిలేటెడ్ కాంటెంట్ అనుకోవచ్చు, గేమ్స్ రిలేటెడ్ కాంటెంట్ అనుకోవచ్చు, సెన్సార్డ్ కాంటెంట్ ఏదైతే ఉందో ఇటువంటి కాంటెంట్‌కి యాక్సెస్ రెస్ట్రిక్షన్ పెట్టడం. సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనంటే ఏంటంటే వాళ్ళ ఫోన్‌లో గానివ్వండి, లేదంటే వాళ్ళ పిల్లలు వాడుతున్న గ్యాడ్జెట్స్‌లో వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుందో, ఎంతవరకు కంటెంట్‌ని అప్రూవ్ చేస్తామో ఇప్పుడు మనకి మూవీస్‌లో కదా సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లయితే ఉన్నట్టు ఇక్కడ కూడా వాళ్ళు ఏంది ఎంట్రీ లెవెల్‌లోనే ఎంట్రీ లెవెల్‌లో వాళ్ళ ఏజ్ తక్కువ ఉంది అంటే వాళ్ళకి చూపించే కాంటెంట్ రెస్ట్రిక్ట్ చేయడం అనేది టెక్నాలజికల్‌గా చేస్తారు. చేసినా కూడా బైపాస్ చేసేవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఆలోచిస్తే ఇంకొక సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీకు మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్‌లో క్రియేటర్ ల్యాబ్స్ అని ఒకటి పెట్టారు. ఐడియా ఉందా మీకు? క్రియేటర్ ల్యాబ్స్ అని ఆల్మోస్ట్ 500 పైన స్కూల్స్‌లో 1500 పైన స్కూల్స్‌లో అనుకుంటాను. 500 పైన కాలేజ్‌లో దానికి చాలా బడ్జెట్ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్‌ని ప్రపంచానికి తెలియజేయాలి. సోషల్ మీడియాని యూజ్ చేయాలి. ప్రాపర్‌గా పాజిటివ్ వేగా యూజ్ చేసి అంతా వాళ్ళు చేసిన ఇన్నోవేషన్ అనుకోవచ్చు, వాళ్ళు చేసిన ప్రాజెక్టులు అనుకోవచ్చు, టెక్నాలజీని యూజ్ చేయడానికి అని చెప్పి పెట్టారు. ఒక సైడ్ అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ బ్యాన్ అనేది ఎక్కడ 100% జరగడానికి యాక్సెస్ లేదు. జరిగినా కూడా ఏంటనంటే ఇప్పుడు మనకన్నా పిల్లలు చాలా ఇంకా అడ్వాన్స్డ్ అయిపోయారు. వీపీఎన్ బ్రౌజర్‌లని, డిఫరెంట్ టెక్నాలజీలని, ఆ యాప్ కాకపోతే ఈ యాప్ అని చెప్పి అట్లా డౌన్‌లోడ్ చేసుకొని చూస్తారు. ఇప్పుడు గేమ్స్ కూడా పనిచేయకపోతే పబ్‌జీ రావట్లేదు అనంటే ఓకే. ఈ యాప్ కాకుండా ఇట్లా చేసి చూద్దాము. అలా వాళ్ళే ఇంకెక్కువ చేస్తున్నారు. కొన్ని థింగ్స్ ఏంటనంటే పేరెంట్స్ ఇక్కడ మేజర్ డెసిషన్ మేకింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు సార్ చెప్పినట్టు వాళ్ళ ఫోకస్, వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ రావడము, వాళ్ళు ఈజీగా హైపర్ అయిపోవడము. కొన్నిసార్లు మనం చూస్తాము సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేసి చాలామంది దాంట్లో ఉన్నది మీరు ఇంతకుముందు చెప్పినట్టు సినిమాలో వాడు చేశాడు అని చెప్పి నిజంగా ఒక పర్సన్ వాళ్ళ తల్లిని కూడా హత్య చేశాడు. అవును, జరుగుతూ సో, ఉన్నాయి. ఇలాంటివి చాలా జరుగుతాయి. కాబట్టి మనం ఏదైతే చూపిస్తున్నామో వాళ్ళకి, ఇక్కడ ఎవరిస్తున్నారు పర్మిషన్, ఎవరి వల్ల చూస్తున్నారు, వాళ్ళు ఓన్‌గా డెసిషన్ మేకింగ్ చేస్తున్నారు. అండ్ పేరెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది. ఏదైతే చూస్తారో వాళ్ళు దాన్నే నమ్ముతారు. ఏదైతే నమ్ముతారో దాన్నే చేస్తారు. సో, ఆ చూసే లెవెల్‌లోనే రెస్ట్రిక్షన్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం అది మార్పు అంటే మంచి చూపిస్తే మంచి జరగడానికి అవకాశాలుంటాయి. వాళ్ళకి ఇప్పుడు స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు బయట యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఓవరాల్ 100 మంది స్కూల్‌లో ఉంటే ఓన్లీ 10 మంది, 15 మంది మాత్రమే స్పోర్ట్స్‌లలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ సిస్టమ్ మీదకెళ్ళిపోతున్నారు. లేదంటే క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. స్పోర్ట్స్‌కి కూడా ఇంకెక్కువ అవకాశాలు ఇచ్చి, ఎక్కువ ఎంకరేజ్‌మెంట్ చేస్తూ, ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తూ, కరిక్యులమ్ లెవెల్‌లోనే ఇప్పుడు మన స్కూల్ కరిక్యులమ్ లెవెల్‌లో మనం ఏంటంటే డిజిటల్ డీటాక్స్ అవర్ అంటే మొత్తం ఒక గ్యాడ్జెట్ కూడా వాడరు. అండ్ పేరెంట్స్ కూడా ఏంటి అంటే ఒక రోజు మొత్తం గ్యాడ్జెట్స్ మొత్తానికే వాడకుండా టీవీ ఉండదు, ఏది ఉండదు. ఒక రోజు మొత్తం వారానికి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, చాలా వాళ్ళ హెల్త్ పరంగా, మెంటల్ హెల్త్ పరంగా, ఫిజికల్ హెల్త్ పరంగా వాళ్ళకి అప్పుడేందంటే అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడేంది ఓకే నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఫోన్ మొత్తానికే వాడను. సిస్టమ్, టీవీ వాడను. అప్పుడు మన పాతకాలంలాగా డిఫరెంట్ గేమ్స్ కానివ్వండి, బోర్డ్ గేమ్స్ కానివ్వండి, లేదంటే బయటికెళ్ళి గేమ్స్ కానివ్వండి. అదే దానికి సమయం ఉండట్లేదు నిజానికి. ఎస్, దానికి సమయం ఉండట్లేదు. ఒకసారి హేమంత్ కుమార్ గారితో మాట్లాడదాం. హేమంత్ కుమార్ గారు, కొంతమంది పిల్లలు ఏమంటారు అంటే స్కూల్కి వెళ్ళొచ్చి ఎప్పుడు బుక్కేనా, కనీసం మాకు కాసేపు ఆడుకునే అవకాశం లేదా అంటారు. వాళ్ళకి ఖాళీ అయ్యే సమయం కూడా రాత్రి 7-8 గంటల మధ్యలోనూ ఉంటుంది. స్కూళ్ళలోనూ ఆటలాడించారు, ఇక్కడికి వచ్చేసరికి మేము బోర్ ఫీల్ అయిపోతున్నాం, అరగంట కూడా ఇవ్వరా, ఇలాంటి మాటలు అవి కూడా సోషల్ మీడియాలోనే చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళని కంప్లీట్గా అటు ఫిజికల్ గేమ్స్కి దూరం చేసి ఇటు డిజిటల్ గేమ్స్కి దూరం చేయటం సాధ్యమేనా, కరెక్టేనా? అంటే మనం పాజిటివ్ సైడ్ చూస్తున్నాం, దానివల్ల మనకు వచ్చే లాభాలను గమనించుకోవటం ఒక పాట అయితే, విరోధంగా మనకు నెగిటివ్గా ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందో గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్. పిల్లల మెంటల్ హెల్త్ విపరీతంగా సఫర్ అవుతుంది, సూసైడ్స్ దాకా పోతున్నాయి. ఇది గమనించుకోవాలి. ఇటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ కి తెలియదు కాన్సిక్వెన్సెస్ ఏంటిదో సోషల్ మీడియా వల్ల. ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే చెక్ చేస్తారు పిల్లలు ఏం చూస్తారు అంటే పిల్లలు దే నో హౌ టు హైడ్
దే డేటా వాళ్ళు ఏం చేస్తున్నారో పేరెంట్స్ హైడ్ చేస్తారు. అసలు ఒక సైకాలజిస్ట్గా మీరు చెప్పండి, పిల్లలు ఎక్కువ ఏం చూస్తున్నారు? మీ దగ్గర కూడా చాలా మంది పిల్లల్ని తీసుకొస్తుంటుంటారు కదా తల్లిదండ్రులు, ఎడిక్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ. సోషల్ మీడియాలో పిల్లలు ఏంటి ఎక్కువగా చూస్తున్నారు? గేమ్స్, ఇంకా కంటెంట్? కంటెంట్స్ స్పెసిఫిక్గా ఇదే అదే అని కానీ ఎక్కువ ఒక గ్యాడ్జెట్ టేకప్ చేసుకొని దాని వలన ఏమేం చేయగలదో చేసుకుంటూ పోవాలనేది క్రేజ్ ఉంది పిల్లల్లో. ఇప్పుడు ఇదే కావాలి, అది ఇప్పుడు పబ్జీ అని అన్నారు సార్ ఇందాక చెప్పారు. పబ్జీ లేనప్పుడు వేరే ఏదంటే అట్లా వాళ్ళు ఏదో ఏదో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఓన్ గేమ్స్ కూడా తయారైంది. ఇప్పుడైతే ఓన్ గేమ్స్ కూడా తయారు చేసుకుంటున్నారు. కానీ మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు ఒరిజినల్గా ఒక గ్యాడ్జెట్ చేత పట్టుకొని మోర్ దాన్ 10-15 మినిట్స్ పిల్లలు ఏవైతే విపరీతంగా యూజ్ చేస్తూ ఉన్నారో దానివల్ల ఇప్పుడు వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇందాక తను చెప్పినట్టు క్లాస్ రూమ్లో 40 నిమిషాల క్లాస్లో పిల్లలు 10 నిమిషాలు కూడా అటెన్షన్ లేరు పిల్లలు టీచర్లు విపరీతంగా. అందుకే పిల్లల స్టాండర్డ్స్ కూడా పడిపోతుంది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి 4 days గ్యాప్ ఇస్తున్నారు. ఎందుకు? సంవత్సరం అంతా చదివారు, 10 సంవత్సరాలు చదివినాక కూడా ఆయన కూడా 4 days అవసరమా? అంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ పోయింది, వాళ్ళ ఫోకస్ లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్లు తేడైపోయినాయి. మనం ఏదో ఫోర్స్ చేసి చదువుకుంటారా, ఒక 4 రోజులు ఇస్తున్నాం, పీకర్ మీద కూర్చోబెట్టి చదివి పరీక్ష రాయిపించే పరిస్థితి వస్తుంది. ఇది ఓన్లీ అకాడమిక్ వరకే. అవును. మళ్ళీ బిహేవియరల్ ఇష్యూస్లో ఒకరికొకరికి ఐసోలేషన్ అయిపోయింది. ఎక్కువ కమ్యూనికేషన్ జరగట్లేదు పిల్లల మధ్యలో, జరగట్లేదు. సో పిల్లలు కూడా క్లాస్లో బ్లాంక్ లుక్ ఇస్తూ ఉంటారు సార్. టీచర్ ఏం చెప్తారో కూడా తెలియదు, వాళ్ళకి ఏం మాట్లాడారో కూడా తెలియదు. అదే పరిస్థితి ఇంట్లో కూడా. ఇంట్లో కూర్చొని అలా కూర్చొని ఉంటారు, పేరెంట్స్ ఏం చెప్తారో వాళ్ళకి మైండ్ ఎక్కదు. ఇవి అటెన్షన్ స్పాన్ వరకే మాట్లాడుతున్నాను. మళ్ళీ దానివల్ల నర్వస్ డిజార్డర్స్ వస్తున్నాయి, రకరకాల థాట్ ప్రాసెస్లు వస్తున్నాయి, సూసైడల్ ఫీలింగ్స్ వస్తాయి, ఐసోలేషన్ అవుతాయి. ఏం చేయాలో కూడా అర్థం కాదు. అన్నం ముంగట పెట్టుకొని ఉంటారు, ముద్ద పెట్టుకోవాలని కూడా థాట్సే కాదు, పేరెంట్స్ని కూడా చంపేసే థాట్స్ వస్తున్నాయి, చంపేస్తున్నారు కూడా. ఎందుకంటే అడిక్షన్ అట్లా అయిపోయింది. అడిక్షన్ లాగా అది. అడిక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనతో అవుతుంది. ఓకే. సో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు మొత్తానికి గ్యాడ్జెట్స్ లేకుండా చేస్తే ఇప్పుడు కొంచెం సేఫ్. అంటే టీవీ కంపేర్ చేస్తే టీవీ కొంచెం సేఫ్ ఏమో. ఏదో కూర్చొని కొంచెం ఒక చిన్న సీరియల్ చూసుకోవటమో లేదంటే ఒక సినిమా చూసుకోవటం వరకు సరిపోతే ఓకే. వాటితో పాటు ఖచ్చితంగా స్కూళ్ళలో కనీసం ఫిజికల్ ట్రైనింగ్ అవర్స్ ఉన్నాయా, గేమ్స్ ఆడిస్తున్నారా లేదా, ఆటలు ఆడిస్తున్నారా లేదా అని ఎంఈఓలు డిఈఓలు తనిఖీలు చేసి ఆటలు ఆడించిన స్కూళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలేమో. కేవలం సోషల్ మీడియా చాలా మంచి వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ మీరు చెప్పింది చాలా మంచి వ్యాలిడ్ పాయింట్. ఇది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ తనిఖీలు చేయడం ఇవన్నీ కాదు. మనం ఏం చేయాలి అంటే ఎగ్జామ్ ఎట్లయితే కండక్ట్ చేస్తున్నామో ఎగ్జామ్లో ఇప్పుడు సైన్స్కి ఎన్ని మార్కులను ఇచ్చామో స్పోర్ట్స్కి కూడా ఇన్ని మార్కులను ఇచ్చేయాలి. అండ్ ఆ స్పోర్ట్స్ కూడా వీళ్ళు ఏం చేయాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరి వీడియో కూడా ఫోన్లో రికార్డ్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఇచ్చారు అని చెప్పి మనకు బోర్డుకి సబ్మిట్ చేసినట్టు ఒక మంచి చట్టం కనుక తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అవును. కేవలం ఏంటంటే ఒకే వేలో ఆలోచించి ఒకవైపు నుంచే నరుక్కుని వెళ్ళిపోవడం ద్వారా ఆశించిన ఫలితాలు ఉండవు. సో పిల్లలకి గ్యాడ్జెట్ని దూరం చేయడం ఎంత ముఖ్యమో ఫిజికల్ యాక్టివిటీని పెంచడం అంతే ముఖ్యం. అప్పుడే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది కదండి. ఎందుకంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, కేతిరెడ్డి ఆయన నియోజకవర్గంలో పర్యటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఏరా లావ్ అయిపోయావు, ఆటలాడలేదా అంటే అమ్మ సెల్ ఇవ్వట్లేదు అంటాడు. అందులో ఒక్కసారిగా ఎమ్మెల్యే కూడా బ్లాంక్ అయిపోతాడు. చూసే వాళ్ళందరికీ ఇప్పటికీ ట్రోల్ అవుతుంటుంది. అంటే ఆటలాడటం అంటే సెల్ ఫోన్లో అనే అనుకుంటారు ఉంది. కానీ ఇప్పుడు కరిక్యులం లెవెల్లో ఎందుకంటే గవర్నమెంట్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా పాస్ చేసి ఇప్పుడు మనకు ఒక కొత్త సబ్జెక్ట్ యాడ్ చేసినట్టు స్పోర్ట్స్ ని కూడా ఒక సబ్జెక్ట్ లో యాడ్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా బై డిఫాల్ట్ అయిపోతుంది. డిఫాల్ట్ అయిపోయినప్పుడు దానికి ప్రాక్టీస్ చేసుకుంటాడు, దానికి సంబంధించి కరికులంలో పీరియడ్స్ యాడ్ చేస్తారు, ఫెసిలిటీస్ యాడ్ చేస్తారు. ఈ రికార్డ్ ప్రూఫ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. వాళ్ళకున్న కెమెరాని యూజ్ చేసుకొని ఓకే సబ్మిషన్ ఎట్లా చేయాలి అంటే వాళ్ళకి ఎన్ని మార్కులు వేసారో నాకు స్పోర్ట్స్కి కూడా ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి అని చెప్పినట్టు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా పెరిగే అవకాశం ఉంది. అండ్ వాళ్ళకి తెలియని టాలెంట్స్ కూడా ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఒక కెరియర్ లాగా మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు స్పోర్ట్స్ ని కెరీర్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఫోకస్ పెరగాలి అంటే కూడా ఆటలే. అవునండి, ఒకసారి హేమంత్ కుమార్ గారు. అవునండి. ఫోకస్ పెరగాలి అంటే ఆటలే. డిస్ట్రాక్షన్ మొబైల్స్ వల్ల సోషల్ మీడియా వల్ల డిస్ట్రాక్షన్ ఎంత పెరుగుతుందో ఫోకస్ పెరగాలి అంటే ఆటలు ఫిజికల్. అవునండి. మీరు టెక్నాలజీలో చూసుకున్నా సార్, టెక్నాలజీలో కూడా వాళ్ళ గేమ్స్ లో కూడా గేమిఫికేషన్ కూడా అక్కడ కూడా వాళ్ళు ఆటనే ఆడిపిస్తున్నారు. హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే
మనకి ఏదైనా షార్ట్ కట్ దొరికిందంటే ప్రతిసారి అట్లనే చేసుకుందాము అని ఆ మైండ్లో ఆలోచిస్తాం. అండ్ కాంటెంట్ విషయానికి మీరు వచ్చినప్పుడు ఏంటంటే మోర్ దాన్ గేమ్స్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ షార్ట్స్కి అక్రాస్ ద వరల్డ్ చూసుకుంటే కాంటెంట్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, షార్ట్ కాంటెంట్ కన్జంప్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కామెడీ చూసారు, నవ్వుతున్నాం అని దీన్ని మనం ఏమంటామంటే చీప్ డోపమైన్ అంటాం. సో డోపమైన్ ఏదైతే వస్తుందో అది చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్కి వస్తుందా, ఏముందిలే కూర్చుని దగ్గర అయిపోతుంది స్వైప్ చేస్తారు, కూర్చుని దగ్గర అయిపోతుంది స్వైప్ చేస్తారు. అండ్ టర్మ్స్ కూడా ఎట్లా పనిచేస్తాయి అంటే మీరు ఏ కంటెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదే కంటెంట్ మళ్ళీ వచ్చే అక్కడ టెక్నాలజీగా వాళ్ళు లాభపడుతున్నారు. ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరైతే కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారో. సో ఇప్పుడు బిగ్ బాస్ లో వాళ్ళు వచ్చారని మీమ్స్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఒక సైడ్ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకో సైడ్ చూస్తూ చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేయాలి అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో పోయి ఎక్కువ కంటెంట్ ఎక్కువ చూసామంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేజ్లో కూడా వెళ్ళిపోతారు. కరెక్ట్. ఆల్రెడీ నిఖిల్ గారు ఇప్పుడు ఇండోనేషియాలో కూడా 16 ఏళ్ల లోపు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని కంట్రీస్ ఆస్ట్రేలియా కూడా తీసుకుంటుంది. ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అక్కడ? ఇంప్లిమెంటేషన్ పీనల్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా మీ తల్లిదండ్రుల పైన ఏమన్నా? టెక్నాలజీగా వాళ్ళు సైట్స్ లో రెస్ట్రిక్షన్స్ కొన్ని పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే స్ట్రిక్ట్ గా ఏఐని కూడా యూజ్ చేసి వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ తీసుకుంటున్నారు. ఫోన్ ఆన్ చేసినప్పుడు అది ఎవరి పర్సన్ వాడుతున్నారు ఏంటి అని చెప్పి కొన్ని యాప్స్లో ఆల్రెడీ వచ్చింది. ఫేషియల్ రికగ్నిషన్ తీసుకుంటున్నారు, ఆధార్ కార్డ్ ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ని సబ్మిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం డిజిటల్ లాకర్కి ఎట్లయితే మనము ఆల్రెడీ అన్ని లింక్ చేసి పెట్టుకున్నామో అలా ఒక ఏపీఐ ట్రాన్సాక్షన్ తీసుకొని ఏపీఐకి తీసుకొని అక్కడ కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ రెండు విషయాలు సార్, ఒక సైడ్ ఎంత గవర్నమెంట్ సైడ్ పుష్ చేసినా కూడా స్ట్రిక్ట్గా చేసినా కూడా లైవ్ ఇంప్లిమెంటేషన్స్ వచ్చేసరికి డిసిషన్ మేకరు ఆ స్టూడెంట్ చూసే అతను ప్లస్ మళ్ళీ పేరెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆ బ్యాన్ ఉండనియండి ఉండకనియకపోండి, ఎవరు ఇస్తున్నారు అంటే పేరెంటే ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ పడుకున్న తర్వాత స్టూడెంట్ ఫోన్ కాకుండా పేరెంట్ ఫోన్ నుంచి చూస్తాడు. ఒకసారి అలవాటు అయ్యాడు అని అంటే పడుకొని చెద్దరు కప్పుకొని కూడా చూస్తారు, అన్నీ చేస్తారు. అండ్ ఇదేంటంటే ఆ రూట్ లెవెల్లో ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచి ఇంతకుముందు సార్ చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచే తీసేయాలి అని అంటే ఇది తీసేయడం ఒకటి అయితే ఇది డీఅడిక్ట్ చేయాలి అంటే అడిక్ట్ చేయడానికి వేరే విషయాలు మనం క్రియేట్ చేయాలి. కరెక్ట్. అడిక్ట్ చేయడానికి వేరే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా పెంచడము, స్పోర్ట్స్ మార్క్స్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు రావచ్చేమో అని నా గట్ ఫీలింగ్ చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అవేర్నెస్ కంటెంట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఎట్లయితే చెప్తున్నారు చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఇప్పుడు మనకి మేల్ ఎడ్యుకేషన్ ఫీమేల్ ఎడ్యుకేషన్ గురించి ఎట్లయితే టాపిక్స్ పెట్టారో కరికులంలో సబ్జెక్ట్లో కూడా ఈ డిజిటల్ డీటాక్స్ అడిక్షన్ పైన మొబైల్ని రైట్ వేగా ఎలా వాడాలి రాంగ్ వే ఏంటి అని చెప్పి కోర్ లెవెల్ నుంచి నేర్పియాలి. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూశాను, చిన్నపిల్లలు ఫోన్ వాడడం వల్ల ఎటువంటి అవుతుంది అని చెప్పి ఒక స్కిట్ లాగా చేశారు. ఆల్మోస్ట్ 55 మిలియన్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ పాపకి చిన్నప్పుడు నేను ఫోన్ తీసుకో అని చెప్పి ఫోన్ ఇస్తా అంటే నేను తీసుకోను అని చెప్పి పడేస్తుంది. గ్రేట్. అమ్మో ఈ ఫోన్ చూడడం వల్ల నా కళ్ళు పోతాయి, ఈ ఫోన్ చూడడం వల్ల నా హెడేక్ ఇది అయిపోతుంది, ఈ ఫోన్ చూడడం వల్ల వేరే వాళ్ళు ఎందుకంటే మీరు ఓన్లీ చిన్నపిల్లలే అంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల్ని చూసుకుంటే కూడా నిన్న కూడా TV9లో కథనం వచ్చింది, డిజిటల్ బుల్లింగ్ సైబర్ బుల్లింగ్ నూడ్ ఫోటో చేసి బ్లాక్మెయిల్ చేయడము ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. అవును, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత మనము టెక్నాలజీని ఆపుదాము మంచి వేగా యూజ్ చేద్దాము అని చెప్పి అన్నా కూడా ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు మీరు మంచి వేగా ఓవరాల్ స్టాట్ చూసుకుంటే అసలు ఇంటర్నెట్ ఉన్నది అండ్ టెక్నాలజీ అవైలబుల్గా ఉన్నది 55% ఆఫ్ ద జనాభాకి మాత్రమే. ప్రపంచం మొత్తంలో 55% మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, డిజిటల్ యాక్సెస్ ఉంది ఫోన్లు ఉన్న వాళ్ళు. ఆ ఫోన్లు ఉన్న వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే ఒక్కొక్కరికి 2 ఫోన్లు 3 సిమ్లు అయిపోయాయి, అందరికి వైఫై అయిపోయింది, చాలా ప్లేసుల్లో పబ్లిక్ వైఫైస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలా టూ మచ్ అయిపోయేసరికి కూడా పాజిటివ్గా వాడుతున్నాం. ఆ కంట్రోల్ అనేది డిజిటల్గా ఉండాలి. అయితే సైబర్ క్రైమ్స్ ఎక్కువ చూస్తున్నప్పుడు ఏంటంటే నిమిషానికి ఇప్పుడు 6 సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. అవి ఏవైతే రికార్డ్ అయినవి మాత్రమే. ఈ సైబర్లో కూడా తెలిసి కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఒక చిన్న లింక్ క్లిక్ చేస్తున్నారు, ఫోన్ హ్యాక్ అయిపోతుంది. కూడా సోషల్ మీడియాలో ఇది యాడ్ వచ్చిందని చెప్పి 2 లక్షల రూపాయలు 20,000 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు వస్తాయి అంటే అత్యాశకి ఇవన్నీ పెద్దవాళ్ళు. ఇప్పటికే ఒక యాడ్ వస్తూ ఉంటుంది, నిర్మలా సీతారామన్ మాట్లాడుతుంటుంటారు 22,000 ఏదో కట్టండి మీకు రోజుకి ఇన్ని లక్షలు వస్తాయని. ఈ రోజుకి యాడ్ రన్ అవుతుంది, దానిపైన పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. పైగా ఈ రోజు డేట్తో సహా వస్తుంది. ఉదాహరణకి ఈరోజు 6వ తారీఖు మార్చి 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ఎండ్ అయిపోతుందని యాడ్ రన్ అవుతుంటుంది. యాడ్ ఎవడిచ్చాడు? నిర్మలా సీతారామన్ నే డీప్ ఫేక్ వీడియోతో ఎలా చేస్తారని దానిపైన ఎటువంటి ఇదే ఉండట్లేదు. సో చట్టాలు చేయడమే కాదు పకడ్బందీగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి.
ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ డీప్ ఫేక్ చేయడానికి వీడియో చేయడానికి టూల్స్ వచ్చేసాయి. $10 కడితే ఎవరైనా చేయొచ్చు. అవును. సో ఇప్పుడు దానిపైన కూడా అవేర్నెస్ లేని వాళ్ళు ఏమైపోతారంటే నిజంగా మోసపోతున్నారు. కరెక్ట్. అండ్ ఫైన్. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ లో ఏంటి అంటే మీరు ఒక్కసారి ఆ నిర్మలా సీతారామన్ గారి యాడ్ చూశారు, చూసిన తర్వాత ఏంటంటే ఇది ఫేక్ అని వదిలేస్తారు. అది ఓపెన్ చేస్తారు, క్లిక్ చేస్తారు, లోపలికి వెళ్తారు. మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ కొనేదాకా ఒక 30-40 సార్లు ఆ యాడ్ వస్తూనే ఉంటుంది. పైగా అది యాడ్, అది దాని డబ్బులు పెట్టి యాడ్ రన్ చేస్తున్నారు. అది ఇలాంటివన్నీ ఉంటుంది. ఓకే, ఫైనల్ గా పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది, పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది వాళ్ళ అనే దాన్ని మనం అధ్యయనం చేసి బ్యాన్ చేయాలని వెళ్తున్నాం. పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉండాలండి హేమంత్ కుమార్ గారు? పేరెంట్స్ కి కాన్సిక్వెన్సెస్ రియలైజ్ అవ్వట్లేదండి. వాళ్ళ అడావిడిలో, వాళ్ళ టెన్షన్ లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ తొందరలో గమనించుకోవట్లేదు. ఇప్పుడు పీటీఎం పేరెంట్ మీటర్ అని ఉంటాయండి, రిపోర్ట్ కార్డులు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు. అటువంటి సమయంలో స్కూల్స్ వాళ్ళు కనీసం పేరెంట్స్ కొరకు అరేంజ్ చేసి అవేర్నెస్ క్యాంపెయిన్లు చెప్పి పిల్లల కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీళ్ళ స్కూల్లో ఉండే పర్ఫార్మెన్స్, వీళ్ళ ఈ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకి అవుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి చర్యలు తీసుకోవాలని స్కూల్ వాళ్ళు కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని పేరెంట్ టీచర్ మీట్లలో పెడితే డెఫినెట్ గా కొంచెం పేరెంట్స్ రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అవేర్నెస్ పెంచాలి సార్. పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ రావట్లేరు. ఈ పేరెంట్స్ మీటింగ్ కూడా వాళ్ళు రాకుండా వాళ్ళు బిజీగా ఉంటున్నారు. సో ఇక్కడ చట్టం ఎలా ఉండాలి అంటే కేవలం ఇప్పుడు మనం అనుకున్నాం దాన్ని బైపాస్ చేయగలుగుతారు పిల్లలు. 21 ఇయర్స్ అని వాళ్ళు ఎంటర్ చేయగలుగుతారు. లేదు పేరెంట్ ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళు అప్లోడ్ చేయగలుగుతారు. పేరెంటే సెల్ ఇస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని సోషల్ మీడియాకు దూరం చేయగలిగే చట్టాన్ని తీసుకొస్తే అది ఇంప్లిమెంట్ అవుతుందా? ఇంప్లిమెంటేషన్ కోర్ లెవెల్లో అయితే ఆన్ నేమ్ సేక్ అయితే అవ్వడం అయితే వాళ్ళు పాస్ చేస్తారు. రూల్ అయితే పాస్ అవుతుంది. కొన్ని యాప్స్ వరకు అయితే రెస్ట్రిక్షన్ చేయగలుగుతారు. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మెటాలో, యూట్యూబ్లో కొన్ని యాక్సెస్లో అయితే వాళ్ళు చేయగలుగుతారు. అండ్ మీరు చూసినట్టయితే యూట్యూబ్ వాళ్ళు కూడా సపరేట్ కిడ్స్ కోసమే కిడ్స్ యాప్ కూడా లాంచ్ చేశారు, కిడ్స్ రిలేటెడ్ కంటెంట్ ఆడడం కోసం. ఎంత చేసినా కూడా నేను ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఈ డీ అడిక్షన్ని తక్కువ చేయడానికి, వేరే దానికి అడిక్షన్ పెంచడానికి, వేరే దానికి అరే ఇందులో ఇంకా మజా ఉంటుంది, ఒక దానిలో గెలిచి చూడు ఇంకా మజా ఉంటుంది, నువ్వు ఎగ్జామ్లో హై స్కోర్ తెచ్చుకొని చూడు, నువ్వు గెలిస్తే నిజమైన మజా అప్పుడు దొరుకుతుంది అని చెప్పి అలవాటు చేయడానికి ఈ చట్టం ఎట్లయితే తీసుకొచ్చి ఇక్కడ బ్యాన్ చేస్తున్నారో ఆల్టర్నేటివ్ సోర్సెస్ని కూడా చాలా విగరస్గా పెంచాలి. అది ఫిజికల్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ యాక్టివిటీస్ అనుకోవచ్చు, కరికులంలోనే మార్క్స్ లాగా స్పోర్ట్స్ని యాడ్ చేసి స్పోర్ట్స్ కూడా ఇప్పుడు 600 మార్క్స్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో 100 మార్క్స్ స్పోర్ట్స్కి పెట్టడం. 100 మార్క్స్ స్పోర్ట్స్ ఉందంటే ఒక సబ్జెక్ట్ అయిపోతుంది. అప్పుడు కంపల్సరీ డిఫాల్ట్గా నేను చెయ్యాలి అని చెప్పి వెళ్తాడు. అండ్ ఒక్కసారి అది అలవాటు అయిపోయి అక్కడ నిజంగా మంచి మజా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు షటిల్ ఆడుతున్నాడు, ఇంకా మంచి డోపమైన్ వస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది, ఫిట్గా ఉంటున్నాడు, మానసికంగా కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటున్నాడు. కాదు నిఖిల్ గారు, చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్ ఇన్ఫ్రా అలంకారప్రాయంగా కనిపిస్తుంది. మొన్న ఒక కిడ్ ఏం చెప్తున్నాడు తెలుసా, మా స్కూల్లో కొన్ని బార్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాటిపైన సరదాగా ఆడుకుందాము అంటే మమ్మల్ని పంపించట్లేదు, 10th క్లాస్ వాళ్ళని పంపించట్లేదు. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు స్కూల్లో అది ఎందుకు పెట్టారు అని. ఒక పిల్లాడు వెళ్ళి ఆడుతూ ఉంటే టీచర్ వచ్చి కొట్టి తీసుకువెళ్ళిపోయారు అని. అంటే గ్రౌండ్స్ ఉన్నాయి ఆడించరు, అక్కడ ఇన్ఫ్రా పెట్టారు ఆడించరు, ఇవి ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు అని డౌట్ అడిగారు వాళ్ళు. వాస్తవం. ఇప్పుడు నేను చెప్పినట్టు సార్, వాళ్ళ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జామ్ లాగా రాసి ఆ ఎగ్జామ్ని వీడియో లాగా డాక్యుమెంట్ చేసి పంపించారు అని అనుకోండి, అది బాగుంటుంది. అండ్ ప్రతిదానికి మీరు చూసినట్టయితే సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళు ప్రతి స్కూల్కి సైకాలజిస్టులు మ్యాండేటరీ చేశారు. లాస్ట్ నుంచి కూడా నడుస్తుంది అండ్ ఇంకా కూడా నడుస్తుంది. ఎందుకు సైకాలజిస్ట్ని మ్యాండేట్ చేయాల్సి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ చాలా మెంటల్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీలో వచ్చినప్పుడు అక్కడ పియర్ ప్రెషర్ వల్ల, సొసైటీ యొక్క ప్రెషర్ వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి చాలా సెన్సిటివ్ ఎట్లా అయిపోతున్నారు అంటే వాళ్ళ పేరెంట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి అయిపోతున్నారు. వాళ్ళు ఓన్లీ టెక్నాలజీతోనే, గ్యాడ్జెట్తో టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి అయిపోతున్నారు. మీరు ఇంకొకరితో చూస్తున్నట్టయితే లాస్ట్ ఒక 6 months బ్యాక్ చాట్ జీపీటీ వాళ్ళ 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 ఒక ప్రియురాలు ఒక అతను ప్రేమించాడు ఒక అమ్మని. ప్రేమిస్తే ఆమె ఇలా చేయట్లేదు, నా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి చాట్ జీపీటీని అడిగాడు. నువ్వు చచ్చిపో, పని అయిపోతుంది అంటే నిజంగా చచ్చిపోయాడు. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే టూ మచ్ డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీలో జరిగినప్పుడు ఆ సజెషన్స్ కూడా టెక్నాలజీని అడిగి తీసుకుంటున్నారు. హ్యూమన్ రిఫరెన్స్ తగ్గిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ చేసినప్పుడు టెక్నాలజీ దానికి ఉన్న నాలెడ్జ్తో, పైగా దీనివల్ల ఈ సోషల్ మీడియా ఆటల వల్ల ఓటమిని తీసుకోలేకపోతున్నారు. నిజానికి టీమ్ స్పిరిట్తో ఉండే ఆటల వల్ల ఏమవుతుందంటే గెలిపించు, ఆ టీంని గెలిపించు అని. ఎక్కడ ఏంటంటే అవతల వాడిని కిల్ చేసి నువ్వు గెలువు, లేదు అంటే ఇంతకు ముందు చూసిన ఒక రీల్ కంటే ఇంకా
ఆ క్యూరియాసిటీని పెంచేది, ఇంకా ఆనందాన్ని ఇచ్చే నెక్స్ట్ రీల్ ఏం వస్తుందా అని వెళ్తూ ఉన్నాడు. వీటిలో కూడా మళ్ళీ ఏమైపోతుందంటే ఇక్కడ కాంటెంట్ రెస్ట్రిక్షన్స్ లేవు. కొన్ని వరకు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ ఏమైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే కట్ చేస్తున్నారు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఉన్న అల్గోరిథం బట్టి ఇది ఇది సెన్సిటివ్ కంటెంట్ అని ఆటోమేటిక్గా ఒక డిస్క్లైమర్ వచ్చేసి చూపియదు. అంటే ఇప్పుడు వీళ్ళు జనరల్గా యూత్ దాంట్లో ఉన్నప్పుడు పోర్నోగ్రాఫిక్ కాంటెంట్ కానివ్వండి, లేదంటే డిఫరెంట్ కాంటెంట్ కానివ్వండి, ఎవరు పడితే వాళ్ళు ఆన్లైన్లో ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. సో అక్కడ ఆ ఫిల్టర్ లేదు కాబట్టి ఏమైపోతుందంటే, ఆ ఫిల్టర్ లేకపోవడం వల్ల పబ్లిక్లో ఎవరికైనా అవైలబుల్ కాబట్టి లాగిన్ చేసినా లాగిన్ చేయకపోయినా ఆటోమేటిక్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ కోర్ లెవెల్ టెక్నాలజీ కోర్ లెవెల్లోనే దీన్ని మనం యానోటేషన్స్ అని అంటారు. కరెక్ట్. కంటెంట్ క్వాలిటీ ఏంటి కరెక్టేనా కాదా అని చెప్పి బైపాస్ ఓకే. చేయడం, అంటే బ్లాక్ చేయడమా, యూజర్ని బ్లాక్ చేయడమా, ఆ Hmm. కోర్ లెవెల్లో రెస్ట్రిక్షన్ చేయాలి అంటే వాళ్ళు చెయ్యడు. ఎందుకు Right. అంటే వానికి ఎక్కువ ఎంతసేపు వీళ్ళు స్పెండ్ చేస్తేనే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. మధ్యలో మధ్యలో చూపిస్తాడు కాబట్టి. సో టేస్టింగ్ సాల్ట్ లాంటిది. మనం తినే పదార్థాలను వేసే టేస్టింగ్ సాల్ట్ లాంటిది. ఫైనల్గా జానీ హేమంత్ కుమార్ గారు మీరేం చెప్తారు? ఈ పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కావాలి అంటే చట్టాలు చేసుకుంటూ ఉన్నాం, చాలా చట్టాలు పకడ్బందీగా ఇంప్లిమెంట్ కాకుండా కూడా ఉంటాయి. సో ఇది మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం చేసుకునే చట్టం కాబట్టి ఇవి పకడ్బందీగా అమలు కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే బ్యాన్ చేయాలి సార్. నేనైతే 16 ఇయర్స్ కాదు 18 ఇయర్స్ దాకా బ్యాన్ చేయాలని రికమెండ్ చేస్తాను, ఇంటర్మీడియట్ అయిపోయే వరకు. నంబర్ 1. సెకండ్, డెఫినెట్గా అవేర్నెస్ క్యాంపెయిన్ పెంచాలి. స్టూడెంట్స్కి కూడా పెంచాలి, పేరెంట్స్ కూడా పెంచాలి. ఏ రకంగా వాళ్ళు టీచర్స్, పేరెంట్స్ పిల్లలకు రీచ్ అవుతారో ప్లాన్ చేయాలి. డెఫినెట్గా మంచిగా మర్యాదగా దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలు వింటారు, దాని కాన్సిక్వెన్సెస్ వింటారు. అడిక్షన్ ఉంటే అడిక్షన్కి వెళ్ళి బయటికి తీసుకురావటం ఒక పద్ధతి అయితే, అడిక్షన్లకు పోకుండా ఉండటం కాపాడుకోవటం కూడా ఒక బాధ్యతనే. అది కూడా చేయగలుగుతాము, చేయలేమని కాదు. అఫ్ కోర్స్ ఇట్స్ లాంగ్ జర్నీ, చాలా సమయం పడుతుంది, కానీ మొదలు పెట్టడం చాలా అవసరం. ఈ బ్యాన్ చేయటం వల్ల ఫస్ట్ స్టెప్ వేయటము, అక్కడ నుంచి తీసుకెళ్ళటం, దాన్ని జాగ్రత్త కాపాడుకుంటూ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకుంటా ఉంటే డెఫినెట్గా ఇట్లు వర్కౌట్. ఓకే. 100% ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్. అంటే ఇందులో కొంత దండన కూడా ఉండాలి కదా, భయం కూడా పెట్టాలి కదా. కేవలం బ్యాన్ చేసాము, సైట్ అలౌ చేయట్లేదు అన్న దానికంటే పేరెంట్ కూడా భయం ఉండాలి కదా. పీనల్ లైబిలిటీస్ కూడా ఏమైనా పెట్టాల్సి ఉంటుందా చట్టాల్లో? అలా పెట్టిన కంట్రీస్ ఏమైనా ఉన్నాయా? కంట్రీ సంగతి అయితే నాకు తెలియదు, కానీ పెడితే బాగుంటుంది. పీనల్ ఎందుకంటే నేను చెప్పినట్టుగా డ్రైవింగ్లో ఒక బిలో 18 ఇయర్స్ పిల్లలు ఎవరైనా బండి తీసుకొని డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే పేరెంట్స్కి పనిష్మెంట్ ఇస్తారు. అలాగే ఈ సెల్ ఫోన్స్ వాడటము, లేదంటే సైట్స్కి వెళ్ళటము, చూడటము, చేసటము, ఇవన్నిటి కూడా మనం ట్రాకింగ్ చేసుకోగలుగుతాము. అవి చేసుకుంటే డెఫినెట్గా పేరెంట్స్కి హెల్త్ రెస్పాన్స్ అంటే కొంచెం భయం పేరెంట్స్కి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ హేమంత్ కుమార్ గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కర్ణాటక ప్రభుత్వం తీసుకుని రావాలి అని అనుకుంటున్న సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్కి సంబంధించి 16 ఏళ్ళు 16 ఏళ్ళు పెట్టాలా 13 ఏళ్ళు పెట్టాలా అనేది చూస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సో ఇలాంటి చట్టాలు రావాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ రావాలని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు సమాచారం అందించినందుకు. అండ్ పిల్లలు ఫోన్లకు అలవాటు పడిపోవడానికి కారణం కేవలం పెద్దవాళ్ళే. పిల్లలకు పెద్దవాళ్ళు ఫోన్లు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అలవాటు పడరు. వాళ్ళు మాత్రమే కాదు, స్కూళ్ళలో ఫిజికల్గా వాళ్ళని ఆటలు ఆడించకపోతే ఇంటికి వచ్చి సెల్ ఫోన్లకు అలవాటు పడిపోతాం అంటున్నారు. ఇది కేవలం చట్టం పని మాత్రమే కాదు, ప్రభుత్వం పని మాత్రమే కాదు, స్కూళ్ళ పని, తల్లిదండ్రుల పని, సమాజం పని. ఎందుకంటే దరిద్రం అంతా ఇందులోనే ఉంది. ఈ దరిద్రాన్ని పట్టుకెళ్ళి మనం పిల్లల మనసుల్లో మెదళ్ళు ఎక్కించేస్తున్నాం కాబట్టి వాళ్ళు నేరస్తులు అవుతున్నారు, తల్లిదండ్రులను కూడా చంపేసే నేరస్తులు అవుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఒక ముందడుగు వేస్తున్నాయి. మనందరం సహకరిస్తే ఈ దరిద్రాన్ని పిల్లలకు అంటకుండా చేసే ఒక మహాయజ్ఞంలో మనం కూడా పాల్గొనవచ్చు. చూద్దాం ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది.